తెలివైన ఆడదంటే ఎక్కువ చదివిందని లేదా ఎక్కువ డబ్బుందని కాదు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన ఆడదే నిజంగా తెలివైన. చూడండి, ఎవరో తనని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే గొడవ పడదు. తన విలువను తన పనులతో చూపిస్తుంది. తెలివైన ఆడది అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించదు. ఎప్పుడు ముందు తన మనశ్శాంతిని కాపాడుకోవడం నేర్చుకుంటుంది. అలాగే తన ఇంటిని, తన కుటుంబాన్ని ప్రేమిస్తుంది. కానీ తన కలల్ని మాత్రం ఎప్పుడు వదులుకోదు. అవును, తెలివైన ఆడవాళ్ళు ప్రతి సమస్యగా ఎడవరు. ప్రతి కష్టంలోనూ ఒక పాఠం వెతుక్కుంటారు. వెనకాల మాట్లాడే వాళ్ళ కోసం జీవితాన్ని ఆపరు. ముందుకు వెళ్లే వాళ్ళని చూసి నేర్చుకుంటారు. తెలివైన ఆడది తనను తాను ఇతరులతో పోల్చుకోదు. ఎందుకంటే ప్రతి మహిళ ప్రయాణం వేరని, ప్రతి మహిళ గెలుపు వేరని ఆమెకి తెలుసు ఆల్రెడీ. అందుకే మీ విలువని ప్రపంచం గుర్తించే రోజు కోసం ఎప్పుడు ఎదురు చూడొద్దు. ముందు మీ విలువని మీరే గుర్తించండి. ఆ రోజు నుంచే మీ సక్సెస్ మొదలవుతుంది. ఏమంటారు? చూడండి, ఫ్రంట్కి క్రాస్ బెల్ట్ నేను 2 వేస్తాను. ఇంతవరకు 3 వేసేదాన్ని. ఈ మధ్యలో మానేశాను. మళ్ళీ మీకు వేసి చూపిస్తానులే. మీ సైడ్ 3 వేస్తే 3 వేయండి, 4 వేస్తే 4 వేయండి. నేను ఎన్ని వేస్తున్నానో అన్నే వేయకండి ప్లీజ్. ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? కొన్ని చోట్ల మనం ఎంత బాగా చేసినా తప్పులే కనిపిస్తాయి. ఎంత కష్టపడినా గుర్తింపు ఉండదు. అప్పుడు మనకు అనిపిస్తుంది, నాలోనే ఏదో లోపం ఉందేమో, నేను అంత గొప్పదాన్ని కాదేమో అని. కానీ నిజం ఏంటంటే ప్రతి విత్తనము అన్ని నేలల్లోనూ మొలకెత్తదు కదా. దానికి తగ్గ నేల దొరికితేనే పెద్ద చెట్టు అవుతుంది. ఏమంటారు? సేమ్ అలాగే ప్రతి మనిషికి కూడా తన విలువను గుర్తించే వాతావరణం కావాలండి. నీ ప్రతిభను అర్థం చేసుకొని వాళ్ళ మధ్య ఉంటే నువ్వు ఎంత చేసినా చిన్నగానే కనిపిస్తాయి. కానీ నీ కష్టాన్ని, నీ పనిని, నీ నిజాయితీని గుర్తించే వాళ్ళ మధ్య ఉంటే అదే నువ్వు అందరికీ ఆదర్శంగా. అందుకే ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడారని, నిన్ను తక్కువగా చూస్తున్నారని నిర్ణయించుకోకు. ఒక చోట నీకు గౌరవం రాకపోవడం నీ విలువ లేదని కాదు. నీ విలువను గుర్తించే సమయం, మనుషులు ఇంకా రాలేదని మాత్రమే. ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు తప్పకుండా వస్తుంది. బాధపడకుండా నిన్ను నువ్వు నమ్ముకుని నీ పని నువ్వు చేస్తూ ఉండు. ఎందుకంటే విలువైన వారికి గుర్తింపు ఆలస్యంగా వస్తుందేమో కానీ అసలు రాకుండా మాత్రం ఉండదు. అందుకే నిన్ను తక్కువగా చేసే కళ్ళని, తక్కువ చేసే మాట్లాడే మాటల్ని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. నీ సక్సెస్ ఎలా ఉండాలో తెలుసా? ఎంత పెద్దగా ఉండాలో తెలుసా? వాళ్ళ చూపు, వాళ్ళ మాటలే మారిపోయేలా ఉండాలి. చూడండి, అందరికీ నచ్చకపోవడం నీ ఓటమి కాదండి. అందరికీ నచ్చాలని బ్రతకడమే ఓటమి. నిన్ను అర్థం చేసుకుని వాళ్ళ తీర్పు నీ విలువకి కొలమానం కాదు. కొన్నిసార్లు మనం తప్పు మనుషుల మధ్య ఉండడం వల్లే మనల్ని మనం తక్కువగా. ఎవరైనా నిన్ను తక్కువ చేశారంటే నీ విలువ తక్కువ అని కాదు, వారి ఆలోచన చిన్నదో. అందరూ నమ్మినప్పుడు గెలవడం గొప్ప కాదు, ఎవరు నమ్మకపోయినా నిలబడడం గొప్ప. భగవంతుడు నీ జీవితాన్ని ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడు. వీడియోకి క్లిక్ చేయండి. బాయ్.